వావ్, ఏ సూపర్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత శుభవార్త చెప్పావు. జీవితంలో మర్చిపోలేంది ఇది. ఐ లవ్ యూ. హలో, నేను మళ్ళీ చేస్తాను. మొదటిసారి నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా మీ నోట్ నుంచి ఇలాంటి మాటలు రాలేదు. మీరు అంత ఆనందంగా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావు? అతను నా ఫ్రెండ్. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటుంది కదా. ఫోన్లో ఐ లవ్ యూ చెప్తున్నారు, ముద్దులు కూడా పెడుతున్నారు. నాకు మాట ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు మీరు మాట తప్పారు. నేను మారాలని ఒట్టు పెట్టించుకోవడం కాదు, ముందు మీరు మారండి. ఏదైతేనే ఇప్పుడు మీకు సంతోషమే కదా. మీరు తండ్రి కాబోతున్నారు, హ్యాపీనే కదా. వింధ్యా, నేను తండ్రిని కాబోతున్నానా? ఇంత మంచి విషయాన్ని ఏడుస్తూ చెప్తున్నావేంటి? ఈ విషయం ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? ఎంత ఆనందంగా ఉందో. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను మాత్రమే తండ్రిని కావడం కాదు, నువ్వు కూడా అమ్మవి కాబోతున్నావు. మనిద్దరం అమ్మా నాన్నలం కాబోతున్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు మీరు ఫోన్లో మాట్లాడింది సంధ్యతో కాదా? అసలేం తెలియనట్టు మాట్లాడుతున్నారేంటి? అయ్యో వింధ్యా, నా ఫ్రెండ్ రాకేష్ ఉన్నాడు కదా, వాడు యుఎస్ నుంచి ఫోన్ చేశాడు. వాడికి ప్రమోషన్ వచ్చిందంట. ఇండియా కంపెనీకి ఇన్ఛార్జిని చేశారు. ఇండియాకి వస్తున్నానని చెప్పాడు. అందుకే ఆనందంలో లవ్ యూ అని చెప్పాను. వాడు నా ప్రాణమిత్రుడని నీకు తెలుసు కదా. వాడిక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఎప్పటికీ మర్చిపోలేనురా అని చెప్పాను. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అయినా నువ్వు తల్లివి కాబోతున్నావని నవ్వుతూ చెప్పకుండా ఏడుస్తూ చెప్తావేంటి? ఏంటి వింధ్యా, నువ్వు దేనికి నవ్వాలో దేనికి బాధపడాలో తెలీదా నీకు? నటించింది చాలు, అబద్ధం చెప్పింది చాలు, ఇక మీరు కవర్ చేసింది చాలు. కవర్ చేయడం ఏంటి? ప్రెగ్నెంట్ అయింది నేను కాదు, మీ సంధ్య. సంధ్య ప్రెగ్నెంట్ అయితే నేను తండ్రిని అవ్వడం ఏంటి? అందరూ అనుకుంటున్నారు దానికి కారణం మీరే అని. నేనన్న మాట కాదు, ఇరుగు పొరుగు అంటున్న మాట, అందరూ మాట్లాడుకుంటున్న మాట. ఇప్పుడు మీతో ఫోన్లో సంధ్య ఈ విషయమే చెప్పుంటుంది. అందుకే మీరు ఎగిరెగిరి గంతేసి ముద్దులు కూడా పెట్టి ఐ లవ్ యూ చెప్తున్నారు. స్టాప్ ఇట్ వింధ్యా. కావాలంటే ఫోన్ నెంబర్ చూడు. నేను రాకేష్ పేరు పెట్టుకొని సంధ్యతో మాట్లాడుతున్నాననే కదా నీ అనుమానం. ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. చెప్పరా రాజేష్. రాకేష్, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. చూసావు కదా, ఇదే నంబర్. ఏం ఆలోచిస్తున్నావు? అసలు ఎవరు చెప్పారు నీకు? అన్యం పుణ్యం తెలియని అమ్మాయి మీద నిందలు వేస్తావా? అసలు ఈ మాటలు ఎవరు మాట్లాడారో వాళ్ళని చంపేస్తాను. ఎవరు చెప్పారో చెప్పు. ఒకళ్ళనైతే చంపేస్తారు, వాళ్ళ నోరు మూయిస్తారు. అలా ఎంతమంది నోర్లు మూయిస్తారు? నిజంగా మీకు దీనికి ఏ సంబంధం లేదు కదా? అయ్యో వింధ్యా, నిన్ను చూసి బాధపడాలో, జాలిపడాలో, కోప్పడాలో, అసహించుకోవాలో అస్సలు అర్థం కావడం లేదు. నీ ఫ్రెండ్ పాపం బిడ్డ చనిపోయినప్పుడు ఎంత బాధపడింది. ఉన్న బిడ్డని కూడా మనకే ఇచ్చేసింది. మంచో చెడో దేవుడి దయ వల్ల ఇప్పుడు ఒక బిడ్డని కంటుంటే ఆనందపడాల్సింది పోయి నిందలు వేస్తావా? ఈ మాట వింటుంటేనే నాకు అసహ్యంగా ఉంది. తప్పు వింధ్యా, కళ్ళు పోతాయి. ఆ పాపం మనకొద్దు. నా మాట విను. ఇలాంటి తప్పుడు నిందలు వేస్తే అది నీకు, నాకు, మన కుటుంబానికి ఎవ్వరికీ మంచిది కాదు. ప్లీజ్ వింధ్యా, నీకు దండం పెడతాను. ఇలాంటి ఆలోచనలు నీ మనసులోకి తీసుకురాకు.
నీకు నేను సంధ్య గారి గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా. మళ్ళీ నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు నీకు ఇలాంటి తప్పుడు ఆలోచన వచ్చేలాగా ఎవరు నూరు పోశారు? వాళ్ళ గురించి వదిలేయ్. నేను వదిలేయాలి అనుకున్నాను. సంధ్య గురించి ప్రస్తావన తీసుకురావద్దని అనుకున్నాను. కానీ వస్తుంది. వాళ్ళే ఫోన్ చేసి సంధ్య తల్లి కాబోతుందని చెప్పారు. మీ రహస్యం తెలిసిన వాళ్ళు ఈ బిడ్డ శ్రీకరదా లేదా మీదా అని నన్ను ప్రశ్నిస్తుంటే అసలు నాకేం సమాధానం చెప్పాలో నాకు అసలు అర్థమే కావడం లేదు. నిజంగా ఈ పాపాల్లో మీ భాగం ఏదైనా ఉంటే అది కన్ఫర్మ్ అయిన మరుక్షణమే నేను ఊరేసుకుని చచ్చిపోతాను. నేను ఊరేసుకుని చచ్చిపోతాను. నేను ఊరేసుకుని చచ్చిపోతాను. ఊరేసుకుని చచ్చిపోతాను. అయ్యో దేవుడా, ఏంటిది? ఏం మాట్లాడుతుంది? ఈ మాట సంధ్య గారికి తెలిస్తే ఎంత బాధపడుతుంది. వింధ్యకిలా నూరిపోసింది ఎవరు? కొంపదీసి ఇంట్లో ఉన్న మౌనిక నూరిపోస్తుందా? సంధ్య, సంధ్య, చాలా సంతోషం అమ్మా. అసలు ఇక నుంచి నువ్వు ఎక్కువగా శ్రమ తీసుకోకూడదు. కూర్చోమ్మా, కూర్చో. కూర్చోండి. ఇక నుంచి నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలమ్మా. ఫ్రూట్స్ బాగా తినాలి. ఇదిగో శ్రీకర్, నా కోడలతో ఏ పని చేయించకూడదు. చాలా సంతోషం అండి. మా సంధ్యని మీ కుటుంబ సభ్యురాల్లా చూస్తున్నారు. మీ మాట నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కుటుంబ సభ్యురాలుగా చూడడం ఏంటి శ్రీకర్? నా మనవరాలికి తల్లిపాలిచ్చి తన ప్రాణాల్ని కాపాడింది కదా. అప్పుడే సంధ్య వ్యక్తిత్వం ఎంత గొప్పదో నేను తెలుసుకున్నాను. సంధ్య మనసు చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. అసలు సంధ్య ప్రెగ్నెంట్ అయిందన్న శుభవార్త తెలియగానే అసలు ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసా? సంధ్య, నీకు ఆడపిల్ల కావాలా, మగపిల్లాడు కావాలా? ఎవరైనా పర్వాలేదత్తయ్య. అలా కాదు. నీకు ఆడపిల్ల పుడుతుందో మగపిల్లాడు పుడతాడో నేను చెప్తాను. 1 2 ఇప్పుడు ఈ 2 వేళ్లలో 1 వేలు పట్టుకో సంధ్య. ఎందుకత్తయ్య? ముందు పట్టుకో చెప్తాను. నీకు ఆడపిల్లే పుడుతుంది, ఓకే కదా? ఆడపిల్లంటే మహాలక్ష్మితో సమానం. అంతకంటే అదృష్టం ఏముంటుందండి? శ్రీజ, వెళ్ళి గంధము కుంకుమ తీసుకురమ్మా.